మీకు మ్యాక్సిమం అంతా క్లోజ్గా ఉంటాయి కదండి. విండోస్ అన్నీ వేస్తుంటాయి, డోర్స్ అన్నీ వేస్తుంటాయి. ప్రమాదం జరిగినట్టు ఏమవుతుంది, మీకు జనరల్గా బెడ్స్ ఎక్కువగా ఉంటాయి, బెడ్స్ కాలిపోతుంటాయి, బ్లాంకెట్స్ కాలిపోతుంటాయి, కర్టెన్స్ కాలిపోతూ ఉంటాయి, ఒక పెయింట్స్ ఉన్నాయి, కొన్ని పెయింట్స్ మంటూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా పొగ వచ్చినప్పుడు మనకు ఇలా మనం కనిపిస్తుంది. అప్పుడు మనం వెంటనే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి పొగ కనిపించగా మనం ప్రమాదానికి తప్పించుకునే క్రమంలో ఏం చేస్తే పరిగెత్తేసినప్పుడు నిజంగా ప్రమాదం అక్కడే జరుగుతుంది. ఎందుకంటే కనిపించరు కాబట్టి ఒకరిని గుర్తేసుకుంటారో స్టాండింగ్స్ జరుగుతాయి, తొక్కేస్తూ ఉంటారు అందరినీ. అప్పుడు నిజంగానే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఒక చిన్న విషయం చేసుకోవాలి. పొగ అనేది తేలిగ్గా ఉంటుంది. ఇవన్నీ క్లోజ్ రూమ్లో ఏమవుతుంది, పైకి చేరుతుంది పొగ. అంటే మనం ఇంత హైట్ ఉంటే ఇంత హైట్లోంచి ఉంటుంది కదా, మనకు కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే పొగ ఎప్పుడైనా గదిలో నిండిపోయిందంటే మనకి కింద కూర్చోవాలి. అంటే ఈ డిస్టెన్స్ వరకు ఆక్సిజన్ ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఉంటుంది, విజన్ క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు మన కింద కూర్చొని వెళ్ళాలి, అది తెలుసుకుంటే చాలా వరకు ప్రమాదాన్ని మనం తగ్గించగలం. తర్వాత డోర్స్ అన్నీ ఓపెన్ చేయాలి. పొగ వస్తుంది అంటే డోర్స్ ఓపెన్ చేయాలి, అంతే. మీరే ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? ఒక నలుగురు ఏర్పాటు మాకు ప్రొసీజర్ అయితే ఒకళ్ళు ఫైర్ టీమ్ ఉంటారు, ఒకళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసే ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు మధ్యలో అటు ఇటు కమ్యూనికేషన్. ఒక మీకు ఇప్పుడు మన అసెంబ్లీ పాయింట్ అనుకోండి, ఏ కారణంలో జరిగినా అక్కడ ముందు ఎవరు పేషెంట్ ఎవరు ఇబ్బంది పడకుండా అక్కడ లాంగ్వేజ్ కొడుకుంటే అడవాడు పడకుండా ఉంటుంది అన్నమాట. పేషెంట్ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు మనలో మనకి ఈ ఫైర్ రెస్క్యూ కూడా నేను ఆపరేట్ చేయగలను, పైపు కలిపి ఇప్పుడు ముందు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నొక్కుతారు. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు మీలో ఒక నలుగురు వెళ్ళిపోయి ఆ పేషెంట్ జాగ్రత్త కూడా మాకు ఇలాగ మాకు మీరు అందరికీ అవగాహన ఉండాలి. ఏదో ఎవరైనా ఆపరేట్ చేయాలని మీరే మీకు సక్సెస్ మాకు పెట్టుకోవాలి. మాకు ఇది ఉద్దేశం అందరూ అది ఒక్క టైం మనం చేయాలి పరిస్థితి రాదు. ఒకళ్ళు ధైర్యంగా ముందు మా బయట కూడా మన డౌట్ అయ్యింది. డిస్టర్బెన్స్ ఉండకుండా పేషెంట్ ఎవరు మీరు మనకి జనరల్గా డెమోనేషన్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటాం. దీని ద్వారా మనం చేస్తే మనకు కొంత గ్యాస్ సిలిండర్ డెమో పెట్టుకున్నామంటే మీరే చేయాలి, మేము చేయాలి చెప్తాను. మనం జనరల్గా గ్యాస్ వాడతాం కదండి, గ్యాస్ వాడినప్పుడు మనం గ్యాస్ వేసి తెచ్చుకుంటాం, అది విడిపించుకుంటాం. గ్యాస్ బాగా తెచ్చిన తర్వాత అప్పుడు మనం చెక్ చేయాల్సింది రెండు విషయాలు చెక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఏ నెంబర్ అనేది ఈ నెంబర్ కనిపిస్తుందా, C26. ఈ 26 అంటే ఇయర్, అంటే ఈ సిలిండర్ ఏ ఇయర్ వరకు పనిచేస్తుంది, ఏం ప్రాబ్లం లేకుండా ఏ ఇయర్ వరకు పనిచేస్తుంది అని చెప్పేది ఈ ఇయర్. 26 అంటే ఈ ఇయర్ వరకు పనిచేస్తుంది. అది ఈ లెటర్ ఏంటంటే మనకి 4 లెటర్స్ ఉంటాయి, ABCD. ఒక్కొక్క లెటర్ 3 నెలలు చూపిస్తుంది. B అంటే జనవరి, మార్చ్, అలా ఆ నెల వరకు పనిచేస్తుంది. అది ఒకవేళ ఇప్పుడు 2025 ఉందనుకోండి, 25 ఉందనుకోండి, మనం ఈ సిలిండర్ తీసుకోవడం, ఎందుకంటే ఇది ఎక్స్పైర్ అయిపోయింది, మాకు వేరే సిలిండర్ ఇవ్వండి అని చెప్పాలి. నెక్స్ట్ దీని లోపల ఒక వాచ్ ఉంటుంది. ఈ వాచ్ ఏమాత్రం లీక్ అయినా మనకి లీక్ అవుతూ ఉంటుంది గ్యాస్, దాన్ని చెక్ చేసుకుని పెట్టించుకోవాలి. ఇవి రెండు మనకి తెలుసుకోవాలి. ఎక్కర్లేదండి, దీనిలో కొంచెం వాటర్ డ్రాప్ చేస్తే గ్యాస్ ఏం చేస్తుంది, బబుల్స్ ఫామ్ చేస్తుంది కదా, వాటర్ తెలిసిపోతుంది, లీక్ అవుతున్న సెన్సేషన్ తెలుసుకుంటుంది. ఇప్పుడు మొన్న అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ ఎక్విప్మెంట్ పెద్ద పెద్ద ప్లాస్టిక్ అందుచేత వాడు ఏం చేయాలంటే వాడు పరిమితి మించి వాడు చేశారు కాబట్టి పరిమితి లోపే కేవలం చేయడం వాడడం దానికే పనిచేస్తాయండి. ఎక్విప్మెంట్ కూడా మన ఈ మొత్తం పైపులో సిస్టమ్ వస్తాయి. ఈ వాటర్ గ్యాస్ జనరల్గా మనం భయపడతాం కదా, మనం యూట్యూబ్ చూస్తాం కదండి, గ్యాస్ అయిపోయింది చుట్టూ ఫైర్ మధ్యలో గ్యాస్ యూట్యూబ్ చూస్తాం కదా, గ్యాస్ కాదు. కానీ కావడానికి ఏం కండిషన్స్ కావాలంటే ఇది చాలా హీట్ అవ్వాలి.
1800 డిగ్రీలు సెంటిగ్రేడ్ అయితేనే పేలుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, గ్యాస్ ఫైర్ అవుతుంటే దీని చుట్టూ మంట లేకుండా చేస్తే ఇది హీట్ అవుతుంది, సిలిండర్ హీట్ అవుతుంది కాబట్టి పేలదు. సిలిండర్ హీట్ అయితే ఏ దుప్పట్లో లేకపోతే ఏమైనా దీమే పడిపోయి హీట్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు పేలదు. ఇది ఎలా పేలుతుంది అంటే దీంతో బాంబు అది పేలుతుంది. మొదలంటే మనం తట్టుకోవడం కదా, మనం తట్టుకునేది 500, 600, 700 రూపాయలు. ఇప్పుడు అందరూ చూడండి, గ్యాస్ లోపల ప్రెజర్తో ఉంటుంది, ప్రెజర్ బయటికి ఫోర్స్గా వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ మంట చూస్తారనుకోండి, గ్యాస్ సిలిండర్ ఇక్కడ దగ్గర నుంచి మంట వస్తుందా, దూరం నుంచి వస్తుందా? మరి ఇక్కడ నుంచి ఫ్యూల్ ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తుంది కదా, ఇక్కడ నుంచి మంట రావాలి కదా. మరి ఇక్కడ నుంచి మంట రాకుండా ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది? అంటే మనకు ప్రిన్సిపల్ తెలుసుకున్నాం, మంట మండాలంటే ఏం కావాలి, మనకి ఫ్యూయల్ ఉంది, తర్వాత దీని నుంచి హీట్ వస్తుంది. ఈ హీట్ ఏంటి, మనం స్పార్క్ ఇచ్చాం కాబట్టి హీట్. తర్వాత అందుకే ఇక్కడ నుంచి వస్తుంది మంట. ఇప్పుడు ఈ మధ్యలో మరి గ్యాప్ ఉన్నట్టే కదా, దీన్ని మనం చాలా సింపుల్గా లాభం. అయిపోయిందా? కాదు, ఎందుకంటే గ్యాప్ చేస్తారా చెప్తే అలా బాధపడతా ఇలా అయిపోతుంది మన కిచెన్ గ్యాస్ ఇంట్లో పోయి చెప్పాలంటే ఇలా చెప్పండి ఇంకోసారి సార్ మీరు చెప్పండి సార్, మీరు ఒకేసారి వదలండి, ఆ సౌండ్కి మేడం గారు కంగారు పడతారు. ఎవరండి చెప్పండి. అవునండి, ప్రస్తుతం పర్లేదు, బాగా రాస్తున్నాను. పాస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. చెప్పండి చేయాలి ఫస్ట్. ఏమంటే దేన్ని ఏం చేయాలండి, ఫైర్ ఎక్కడ అయితే వస్తుందో దాన్ని షీట్ ఆఫ్ ఫైర్ అంటారు. ఆ ఫైర్ని ఏం చేయాలి. తర్వాత ఎస్ అంటే స్క్వీజ్ అంటే ఇలా నొక్కడానికి స్క్వీజ్ అంటారు. చేస్తే స్క్వీజ్ లేదంటే దీన్ని తిప్పడం. తర్వాత స్వీప్ అంటే దాన్ని బాగుంది, బాగా చెప్పారండి. చెప్పండి ఇప్పుడు బకెట్తో ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఉండదండి, సిలిండర్ జనరల్గా ఇంట్లో ఏమీ ఉండవు. అప్పుడు మనం ఒక ఎంటీ బకెట్ తీసుకుంటాం. ఇది కూడా ఏంటి ప్రిన్సిపల్ అంటే ఆక్సిజన్ తీసాడు. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న ఆక్సిజన్ వరకు మండుతుంది, ఆక్సిజన్ అయిపోయినట్టు ఆగిపోతుంది. ఇది ఒకసారి చేద్దాం. ఫోటోలు తీసాను చేసుకుంటే ఫోటోలు తీసారా? ఆక్సిజన్ అందుకున్నాం అంతే.